ఆ ద్రాక్షావల్లిలో ఉన్నప్పుడే తీగ ఎలాగైతే ఫలిస్తుందో ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ఆయన ఆకర్షించుకుంటాడు. ఆయన ఆకర్షించుకుని మనల్ని ఆ యొక్క ఫలించే స్థితిలో ఉంచుతాడు. ఇంకా ఫలించాలని మనల్ని దృష్టి పెట్టి మన మీద అనేకమైనటువంటి శోధనలు శ్రమలు పెట్టైనా మనల్ని మంచి మార్గంలో నడిపించుకుంటాడు. అందుకే నీతిమంతులకి శ్రమలు వచ్చినప్పుడు కూడా భయపడకూడదు. ఆ శ్రమల్లో నాకు ఏం నేర్పిస్తున్నావు ప్రభా, ఇందులో నాకు ఏ ఆశీర్వాదాలు ఉంచావు ప్రభా, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి ప్రభా అని మనం దేవుణ్ణి అడగాలి. కానీ నాకే ఎందుకు పెట్టావు ప్రభా, నాకే ఈ సోదరులు ఎందుకు ప్రభా, అన్యులంతా బాగానే ఉన్నారు, నేను నిన్ను సేవిస్తున్నందుకు నాకు ఈ కష్టాలు నాకెందుకు ప్రభా అని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. ఎప్పుడు ప్రశ్నిస్తాం? ఆయనలో మనము సంపూర్ణముగా లేనప్పుడు, సగం సగం ఆయనలో ఉన్నప్పుడు, సగం తెలిసి సగం తెలియక, సగం లోకంలో సగం దేవుల్లో ఉన్నప్పుడు మనకు గ్రహింపు లేక మనం ఆయన